మహమ్మద్ ఫోర్సెస్ని ఆర్మీని బయటికి లాగటం అదనేదండి చాలా శోచనీయం. రైట్ శేషాద్రిరావు గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి కల్నల్ వివిరావు గారి దగ్గరికి వెళ్దాం. కల్నల్ వివిరావు గారు, 2-3 అంశాలు ఇందులో ప్రధానంగా మనం స్పృశించాల్సినవి ఉన్నాయి. సరే, మనకి సాధారణ పౌర సమాజం కన్నా మీకు ఎక్కువ తెలుసు. మీరు ఆ సర్వీస్లో 3 దశాబ్దాలకు పైగా ఉన్నారు. చాలా క్లోజ్ క్వార్టర్స్ నుంచి చూశారు సైన్యం కదలికలు, సైన్యం వ్యవహారాల్ని. అనుమతులు ఉంటాయి 3 దశలు. 3 దశలు దాటిన తర్వాత నిన్న ఆయన ఏమంటారు, ఒక లిటరేచర్ ఫెస్టివల్లో జనరల్ నరవణే, నా పని పుస్తకం రాయటం, ఇప్పుడు అది పబ్లిషర్కిను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మధ్య ఉంది. కొంత ఈ రకమైన ఉదాసీనత లేకపోతే ఉద్దేశపూర్వక నిర్లిప్తత కూడా అంత అభినందనీయం కాదు, అభిలషణీయం కాదని అనిపిస్తుంది. ఎందుకంటే యూనిఫార్మ్డ్ ఫోర్సెస్ అంటే మిమ్మల్ని దేశం ఎలా చూస్తుందంటే మాకన్నా కూడా ఇలా చూస్తుంది, ఎత్తులో చూస్తుంది. మీ దగ్గర నుంచి వచ్చే ప్రతి మాటని కూడా, అంటే సైన్యం నుంచి వచ్చే ప్రతి మాటని కూడా చాలా హుందాగా ఉండాలని కోరుకుంటుంది, బాధ్యతాయుతంగా ఉండాలని కోరుకుంటుంది. యు ఆర్ గైడింగ్ ఫోర్స్ టు ద నేషన్. మీరు లేకపోతే దేశం లేదు. అంత భావోద్వేగాలతోటి అటాచ్మెంట్ ఉంటుంది మీరంటే దేశానికి, పౌర సమాజానికి. పౌర సమాజంలో కొన్ని కోట్ల మంది పౌర సమాజంలో అందరూ మీకు పరిచయం ఉండకపోవచ్చు, కానీ మీరందరికీ పరిచయం. బాధ్యతాయుతమైన మాటలు ఆయన వైపు నుంచి లేవు, నరవణి వైపు నుంచి కూడా లేవు. రెండోది, రాహుల్ గాంధీ గారు, ఆయన ఈజ్ అ విజిటింగ్ పాలిటీషియన్ టు ద పార్లమెంట్. మనకి తెలుసు. మిగిలినప్పుడు ఏంటంటే ఆయన ఇంగ్లాండ్ వెళ్తాడు, ఇంకో చోటకి వెళ్తాడు, భారతదేశాన్ని కించపరచడం, సైన్యాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడటం చేస్తుంటాడు. ఆయన వెనకాల డీప్ స్టేట్ ఉంది, అది అందరికీ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. ఇంగ్లాండ్ వెళ్ళి మీరు వచ్చి మళ్ళీ మమ్మల్ని కాపాడు, 200 ఏళ్ళు మనల్ని కింద నెత్తి మీద ఎక్కి తొక్కి వదిలిపెట్టారు, వాళ్ళు మనల్ని విభజించి వెళ్ళారు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారంటాడు. అదేదో సమ్ డిజార్డర్, అదేదో దాన్ని అడ్రస్ చేయాల్సింది. ఇప్పుడు శేషాద్రిరావు గారు అన్నారు పెద్దలు చెప్పాలండి. ఎవరున్నారండి పెద్దలు? అహ్మద్ పటేల్ పోయాడు, మోతీలాల్ వోరా పోయాడు, గొప్ప గొప్ప లీడర్స్ అందరూ వెళ్ళిపోయారు. ప్రణబ్ ముఖర్జీ గారు ఒకప్పుడు వాళ్ళకి ట్రబుల్ షూటర్, అలాంటి పెద్ద మనుషులు చెప్తే వినేవాళ్ళు. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే వినేవాళ్ళు, పివి గారు లాంటి వాళ్ళు చెప్తే వినేవాళ్ళు. ఎవరున్నారు వాళ్ళకి? ఈయనే అందరికీ చెప్తాడు. ఇప్పుడు ఎవడు చెప్తే మొత్తం మాక్సిమం ఆఫ్ బాయిల్డ్ లెగ్స్ అని ఆయన చుట్టూ చేయాలి. అంటే ఒక్కడు వాసుదేవ్ చెబితే అనాలి కదా అది. సో ఈ క్రమంలో సార్, అసలు ఈ పుస్తకానికి సంబంధించి అంత అర్జెన్సీ నరవణే గారికి కూడా ఎందుకు వచ్చింది? పుస్తకాలు రాయించడం కూడా డీప్ స్టేట్ చేస్తుంది. మనం చూసాం ఇంతకుముందు. డీప్ స్టేట్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయింది ఈ పుస్తకం రాయించడం వెనుక. వాళ్ళు మీ సర్వీస్ అంతా సంపాదించలేని దానికి 5-6 ఇస్తున్నారట అక్కడ డీప్ స్టేట్ స్పాన్సర్ చేస్తుంట. నిజమేనా ఇవన్నీ? ఇప్పుడు నారాయణ గారు నాకు పర్సనల్గా తెలుసు, ఎందుకంటే వీఆర్ ఫ్రమ్ ద సేమ్ రెజిమెంట్. ఆయనతోటి 2-3 గంటలు కూడా నేను రిటైర్ అయ్యే ముందర కూడా గడపడం జరిగింది. సో ఈ అంశాల మీదే డిస్కషన్ అయింది యాక్చువల్గా. అంటే చైనా విషయం కాకపోయినా కానీ పెన్షన్స్ ఇష్యూ, సర్వీసెస్ ఇష్యూ గురించి కూడా డిస్కషన్ అయింది. అయితే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మనం, ఒక్కోసారి కొంతమందికి యాంబిషన్ ఉండొచ్చు. హీ వాజ్ టు బికమ్ సిడిఎస్. మోస్ట్ పీపుల్ సిడిఎస్ ఎక్స్పెక్ట్ చేశారు, అది అవ్వలేదు. దాని తర్వాత ఆయన రిటైర్మెంట్కి వెళ్ళాలి. కొంతవరకు ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని ఫీలింగ్స్ బయటకు ఎక్స్ప్రెస్ చేయాలనిపిస్తుంది. నాకు కూడా ఉంటుంది కొన్ని విషయాల్లో. నేను కూడా బుక్ రాయాలని ఆలోచించాను, అయితే దాని తర్వాత వదిలేశాను. ఎందుకంటే అది పాలసీస్ మీద ఇంపాక్ట్ చేస్తుంది, పాలసీస్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది, కొన్ని యాక్షన్స్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అందుకని చెప్పి నేను ప్రస్తుతానికి థాట్ ప్రాసెస్ కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాను, కానీ బుక్లోకి రెడ్యూస్ చేయలేదు. ఎందుకంటే అది రిజెక్ట్ అవుతుందని నాకు తెలుసు. ఆయన కొంత కాంట్రవర్షియల్గా ఆయన లెవెల్లో ఆయన ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అయితే అది పబ్లికేషన్కి ఇంకా రాలేదు. ఒక్కోసారి కొన్ని బుక్స్ పబ్లికేషన్కి వచ్చినాయి, అంటే ఆర్మీలో కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎస్ దుల్లత్ గారని ఎక్స్ రా చీఫ్, ఆయన మొత్తం రాసిన పుస్తకం పబ్లిష్ అయింది, ప్రపంచం అంతా చూసింది, దాన్ని చదివింది. అయితే ఆయన థాట్ ప్రాసెస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆయన ట్రాక్ టు డిప్లొమసీ తోటి ఉన్నారు పాకిస్తాన్ తోటి. రాని చాలా డౌన్ గ్రేడ్ చేశారు. రా చీఫ్ ఉండాల్సిన స్టేచర్ని ఆయన డౌన్ చేయడం జరిగింది. ఇది అందరికీ తెలుసు. అందువల్ల ఏంటంటే కొంచెం అది ఇప్పుడు బుక్ రాశారనుకోండి, అది పబ్లిష్ అవ్వలేదు, ఇంకా అంతతోటి సమస్య పోయింది. అయితే దీన్ని అపోజిషన్ పార్టీస్ అడ్వాంటేజ్ కింద తీసుకోవడం మాత్రం చాలా తప్పు. ఎందుకంటే ఇటువంటి వాటిని ఏదో రాసేసారు, అందులో ఏదో సీక్రెట్ ఉంది అన్నట్టుగా చెప్పడం కూడా, అందులో పెద్ద సీక్రెట్స్ ఏమీ లేవు, అన్ని ప్రపంచానికి అందరికీ విదితమే. ఇంకా చెప్పాలంటే కొన్ని మీడియాలో వచ్చిన ఇష్యూస్ నిజంగా రైజ్ చేస్తే
కొన్ని పార్టీస్ ఎంబ్రాస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2004 డిసెంబర్లో ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అది దాని తర్వాత ఎక్కువ రివ్యూ అవ్వలేదు, కానీ అది ఒక ఫేక్ సరెండర్స్ గురించి ఆ రోజున ఉన్న రూలింగ్ పార్టీ, ప్రస్తుతం ఉన్న అపోజిషన్ పార్టీ చేయాల్సిన ఫెయిల్యూర్ ప్రయత్నం చాలా హాస్యాస్పదంగా చేసింది. అది ఇండియన్ ఎక్స్ప్రెస్ పబ్లిష్ చేసింది. చాలా ఎంబ్రాస్మెంట్ అయింది వాళ్ళకి. ఆ రోజుల్లో మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్, దెన్ దెర్ వాజ్ ఎన్డీఏ చైర్మన్. దాని గురించి చాలా విషయాలు జరిగినాయి. అలాగే ఎంబ్రాస్మెంట్ గురించి దాని గురించి పదే పదే డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజున అది కేసు క్లోజ్ అయిపోయింది, ఇంకా కేసు క్లోజ్ అయినట్టు ఉండాలి. ఇప్పుడు బుక్స్ రాయమంటారా? ఇప్పుడు కొంతమందికి ఇండివిజువల్స్కి చాలా ఎక్స్ప్రెసివ్ వ్యూస్ ఉంటాయి, కొంత స్ట్రాంగ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా కొన్ని ఎస్పెషల్లీ కౌంటర్ టెర్రరిజం ఇష్యూస్లో గవర్నమెంట్ ఫాలో అవుతున్న పాలసీస్ గురించి కొన్ని పాయింట్స్ ఉన్నాయి నా దగ్గర. అఫెన్సివ్గా ఉండాలి, ప్రస్తుతం గవర్నమెంట్ చేస్తున్న పని అదే. అంతకుముందు ఉన్న గవర్నమెంట్ డిఫెన్సివ్ కింద ఉండేది. అంటే ఏంటంటే మన వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చేంత వరకు మనం ఏం చేయకూడదు. నా పాలసీ ఏంటంటే, అంటే నేను సజెస్ట్ చేయబోయే పాలసీ ఏంటంటే మనం వెళ్ళి అఫెన్సివ్గా చేయాలి, అప్పుడు వరకు అది సమస్య పోదు. ఆపరేషన్ సింధూర్లో అదే జరిగింది. అఫెన్సివ్గా 9 టెర్రరిస్ట్ క్యాంపుల్ని పాకిస్తాన్ వెళ్ళి డిస్ట్రాయ్ చేశాం. ప్రెసిషన్ టార్గెట్ తోటి వాళ్ళ క్యాంప్స్ డిస్ట్రాయ్ చేయగలిగాం. అది ఎప్పుడూ జరగాల్సిన పని. సో ఆ విధంగా ఉన్నాయి. కానీ ప్రతిదీ బుక్లోకి రాయడం అన్నది ఒక్కోసారి ఏంటంటే అది ఫ్యూచర్లో పనికి వస్తుంది. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటికీ పాలసీ మారింది. ఆ విధంగా ఒక విధంగా మంచి జరిగింది. అలాగే 1993లో పివి నరసింహారావు గారు అప్పట్లో న్యూక్లియర్ బ్లాస్ట్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారని చాలా మందికి తెలిసింది. అది సక్సెస్ఫుల్ కాలేదు, అది ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోవడం వల్ల. అయితే వాజ్పేయి గారు ప్రధానమంత్రి టేక్ ఓవర్ చేస్తున్నప్పుడు మీడియాలో కూడా వచ్చింది, పివి నరసింహారావు గారు ఒకటే చిన్న నోట్ అందించారు, పాయింట్ హ్యాండ్ ఓవర్ చేశారు. మీ సమయంలో అయినా సరే మీరు న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ చేయండి, ప్రపంచానికి చాటి చట్టం చెప్పండి, ఇండియాని ఎవరూ ఛాలెంజ్ చేయలేరు, చైనా పాకిస్తాన్ అన్నీ కలిసి వచ్చినా కానీ ఛాలెంజ్ చేయలేరు అన్నట్టుగా చెప్పాలని చెప్పారు. సో అది గవర్నమెంట్స్ మధ్య నడుస్తుంది. కొన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వు, ఒకసారి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. ఇవన్నీ ఏంటంటే స్ట్రైడ్లో తీసుకోవాలి తప్పితే కానీ ఎదుటి వాళ్ళని డౌన్ చేయడమే నా లక్ష్యం. అది ఏంటంటే సమయం సందర్భం చూడకుండా. ఈ సమయంలో నన్ను అడిగితే యూరోపియన్ యూనియన్ తోటి జరిగిన ట్రేడ్ డీల్, తర్వాత అమెరికా తోటి జరుగుతున్న ట్రేడ్ డీల్ మన ఫార్మర్స్కి ఏమైనా ఇంపాక్ట్ ఉందా, మన డైరీ ప్రోడక్ట్స్కి ఏమైనా ఇంపాక్ట్ ఉందా, మనకి కొత్త టెక్నాలజీ వస్తుందా, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయా, ఇటువంటి అంశాల మీద చేయాల్సింది. లేకపోతే ఇటువంటి చిన్న చిన్న విషయాలు, లేకపోతే నిన్న ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది, ఐబీకి రాకి 6,000 కోట్లు కేటాయింపు జరిగింది. ఇది సరిపోదా? డిఫెన్స్ బడ్జెట్ 2.5% వేసుకున్నా కానీ జీడిపిలో 8 lakh crores 9 lakh crores ఉండాల్సింది జస్ట్ కొంత 7% 28% పెంచి 7.5 lakh crores చేశారు. అది సరిపోదు యాక్చువల్గా చూస్తే. అటువంటి విషయాలు రైజ్ చేయాల్సింది, డిస్కషన్స్ యాక్చువల్గా సీరియస్గా ఉండాలి. నాకు ఎందుకు హాస్యాస్పదం అనిపిస్తుంది, ఎందుకంటే ఒక్కోసారి ఇదే అపోజిషన్ లీడర్ ఒక క్రికెట్ లీడర్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేశారు. ఆయన ఒక్కసారి అటెండ్ కాలేదు. ఆయనకున్న ఎంపీ ల్యాడ్ ఫండ్స్ కూడా ఎప్పుడూ సరెండర్ అయిపోయినాయి. ఆయన్ని అడిగితే నేను ఎందుకు అటెండ్ అవ్వలేదంటే నాకు పర్సనల్ హెల్త్ ఇష్యూస్ ఫ్యామిలీలో ఉన్నాయి, వాటిని అటెండ్ చేయడానికి ఉండిపోయాను. అదే సమయంలో ఆ క్రికెటర్ ఆయన చేస్తున్న ప్రోడక్ట్స్, నాప్కిన్ పేపర్స్ దగ్గర నుంచి టూత్ బ్రష్, ఎయిర్టెల్ అడ్వర్టైజ్మెంట్ అన్నీ ఇస్తూనే ఉన్నారు. ఇవన్నీ సమయాలు వేస్ట్ చేస్తున్నారు. ఎందుకు వేస్ట్ చేస్తున్నారో నాకు అర్థం కాదు. మంచి వాళ్ళని ఇంకెవరు దొరకలేదా మొత్తం ఒక క్రికెటర్ని, ఎందుకంటే కొన్ని ఓట్స్ తీసుకొస్తారని అంతేకాకుండా మంచి మేధావుల్ని ఎన్నిక చేసుకోలేరా? అలాగే తన అడ్వైజర్స్లో పేర్లు తీసుకోకూడదు కానీ మన హైదరాబాద్ వాసవ్ ఒక అతను ఉన్నారు, సెల్ఫ్ స్టైల్డ్ ఎకనామిస్ట్. ఆయన లెక్చర్ నేను ఒకటి విన్నాను. 2003లో పెన్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఈ న్యూ పెన్షన్ స్కీమ్ అనే తీసుకొస్తున్నాం, ఎందుకంటే గవర్నమెంట్ పెన్షన్ ఖర్చులు భరించలేని స్థితికి వచ్చింది, ఎందుకంటే లాంగివిటీ పెరిగింది, ఇదంతా చెప్పుకుంటూ వచ్చారు. ఆఖరికి ఎంత స్థితికి వెళ్ళారంటే శ్రోతలు ఎవరైతే ఉన్నారో అబ్జెక్ట్ చేసేసరికి ఆయన స్టేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అదే స్పీకర్ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందర మేము మళ్ళీ పాత పద్ధతి తీసుకొస్తాము, ఈ గవర్నమెంట్ ఎన్పిఎస్ తీసుకొచ్చింది, మేము మళ్ళీ పాత పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామన్నారు. సో అటువంటి హాస్యాస్పదమైన, అంటే ప్లేట్ మార్చచ్చు,
వివర ఐడియాస్ కూడా మారచ్చు కాలక్రమేపీ, కొత్త థింకింగ్ అది కూడా జరగచ్చు. కానీ ఇటువంటి విషయాలు డిస్కస్ చేసి కేవలం ఎంబ్రాస్మెంట్ కోసం తీసుకురావాల్సిన అవసరం లేదు. అది చెప్పండి. రైట్. మరి చందు సాంబశివరావు గారి దగ్గర సాంబశివరావు గారు, అంటే రాహుల్ గాంధీ గారికి బహుశా దేశాన్ని బీలీటిల్ చేయటం అనేది అనువంశికంగా వస్తున్న వ్యవహారమేమో అని చెప్పేసి కొందరు విమర్శిస్తున్నారు. దాంట్లో నిజమెంత ఉందో లేదు. ఎందుకంటే పండిట్ నెహ్రూ గారి సమయంలో కృష్ణమీనను ఎలాగా భారత రక్షణ వ్యవస్థని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించారు డిఫెన్స్ మినిస్టర్ ఉండేది అందరికీ అది చరిత్ర అండి. దాంట్లో ఒకరిని ఎంచడం, ఒకరిని ఎక్కువ చేయడం, ఒకరిని తక్కువ చేయడం చరిత్ర. మన సైన్యానికి గడ్డకట్టే చల్లో కార్లకి సరైన బూట్లు కూడా ఇవ్వకుండా పంపించి వేల మంది చనిపోవడానికి చైనా యుద్ధం సమయంలో కారణమయ్యారు కృష్ణమీనన్. అలాగే జీప్ స్కామ్, ఈ లేని జీపుల్ని ఇలాగే ఈ లేని పుస్తకాన్ని గురించి నెట్ట మాట్లాడాడు. ఆయన లేని జీపుల్ని తీసుకొచ్చి కొనుగోలు చేసినట్టు చూపించి అది ఆ రోజుకి అది పెద్ద స్కామే. అమౌంట్ ఈ రోజుకి తక్కువ కనిపించచ్చు కాదు. అంటే ఒక సీరియస్నెస్ అనేది ప్రత్యేకించి కాంగ్రెస్ బ్లడ్లో లేదేమో, ప్రత్యేకించి దేశ రక్షణ వ్యవస్థకి సంబంధించిన అనుమానం. రెండోది, నేను పేర్లు చెప్పను, కొన్ని ఆంగ్ల పత్రికలు, ఆంగ్ల వెబ్సైట్స్ డీప్ స్టేట్ కనుసన్నల్లో నడుస్తున్నాయి. రావు గారికి బాగా తెలుసు, కన్నా రావు గారికి. డీప్ స్టేటు ఇది ఇస్తుంది అనమాట, ఎజెండా ఇస్తుంది, ఎజెండా సెట్ చేస్తుంది. ఆ ఎజెండాని ఫాలో అవుతాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ వార్షికోత్సవాలకి మనం ఆ పత్రికల్లో ఫ్రంట్ పేజీ కమర్షియల్స్ వస్తాయి, అడ్వర్టైజ్మెంట్, వాళ్ళని స్తుతిస్తూ వస్తుంటాయి. అక్కడ ఎక్కడో మొత్తానికి రిమోట్లో ఎజెండా సెట్టింగ్ జరుగుతోంది. అది ఈయన పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు, లేకపోతే ఆ పత్రికలు క్యారవాన్లో వచ్చింది. క్యారవాన్ అన్న భారత రాజ్యాంగమా? క్యారవాన్లో వస్తే దాన్ని ఏమన్నా మనంతా ఆమోదించి తీరాలా? ఇంకా 4-5 ఉన్నాయి చాలా సీరియస్. మన దక్షిణాది నుంచి ఉన్న ప్రముఖులే ఉన్నారు, మీడియా ప్రముఖులే వాటిని లీడ్ చేస్తున్నారు. ఢిల్లీలో అయితే రాజ్దీప్ సర్దేశాయ్ ఆయన ఎంత అడ్డగోలుగా మన మాట్లాడాడో మీరు చూశారు. ఈ ప్రత్యేకమైన అంశానికి సంబంధించి, ఈ 2 అంశాలకు సంబంధించి వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్ సార్? ఇదంతా మనకి ఏమర్థమవుతుందంటే, మీరు అపోజ్ చేయొచ్చు, అపోజిషన్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనగానే అపోజ్ చేయాలి అనేది ఒకటే కాదు, మీరు దేన్ని అపోజ్ చేస్తున్నారో కూడా గమనంలోకి తీసుకోవాలి. మీకు భారతీయ జనతా పార్టీ నచ్చదు, మన నరేంద్ర మోడీ గారు నచ్చడు, లేదంటే ఇంకొక లీడర్ నచ్చడు అనుకోండి. ఏ అంశం మీద నచ్చడు, ఎందుకు నచ్చడు అనే దాన్ని మీరు అప్రోప్రియేట్ ఫోరంలోనే మాట్లాడగలగాలి. మాట్లాడితేనే మీరు బాధ్యతాయుతంగా మాట్లాడినట్టు ఉంటుంది. డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారి విషయంలో అది మనం పదే చూస్తున్నాము, అది మిస్ అవుతుంది. ఇప్పుడు అది మిస్ అవుతుంది కాబట్టి ఫస్ట్ టైం పొరపాటు, ఒక్కోసారి చిన్నవాడు కదా, అనుభవం లేదు కదా అన్నారు. అది పదే జరిగితే, కావాలని జరిగితే, ఇంపార్టెంట్ మీటింగ్స్ లైక్ బడ్జెట్ సమావేశాల్లో ఇలాంటివి జరుగుతున్నప్పుడు డెఫినెట్ గా వాసుదేవన్ గారు మీరు అన్నట్టుగానే, ఈజ్ హీ రిప్రజెంటింగ్ సంబడి అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, ఈజ్ హీ రిప్రజెంటింగ్ ఇండియన్ ఇంట్రెస్ట్ ఆర్ సమ్ అదర్ ఇంట్రెస్ట్ అనే డౌట్ చాలా మందికి వస్తుంది, న్యాచురల్ గా వస్తుంది. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారి ప్రవర్తన మీద అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఐ థింక్ పీపుల్ ఆర్ స్మార్ట్ ఎనఫ్ టు ఐడెంటిఫై దట్. మనం ప్రత్యేకంగా ఏదో ట్రాన్స్లేట్ చేసి చెప్పవసరం లేదు. ఈయన ఈ సందర్భంలో ఇలా మాట్లాడుతున్నా అంటే వాట్ కుడ్ బి హిజ్ మోటివ్స్ అనేది పీపుల్ విల్ కమ్ టు సమ్ అసెస్మెంట్. అలా వస్తూనే ఆ పార్టీ వీక్ అయిపోతుంది, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. బలమైన అపోజిషన్ ఉంటేనే బలంగా ప్రజాస్వామ్యం ఉంటుంది. మనం బీజేపీ కాబట్టి, మనం కూటమి కాబట్టి అపోజిషన్ ఉండకూడదు అనేది నా వాదన కాదు. బట్ బాధ్యతాయుతంగా, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా, మీకు ఏమర్థమైంది, ఈ అర్థమైన దాన్ని ఏ సవరణలు చేయాలనుకుంటున్నారు, ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అన్నది అప్రోప్రియేట్ ఫార్మ్స్ లో చెప్పగలిగితేనే దానికి వాల్యూ ఉంటుంది. మీరు మంచి ఐడియా చెప్పినా కానీ రాంగ్ కాంటెక్స్ట్ లో చెప్పారనుకోండి, రాంగ్ ప్లాట్ఫామ్ మీద చెప్పారనుకోండి, ఇట్ విల్ బూమరాంగ్, ఇట్ విల్ క్రియేట్ న్యూ ప్రాబ్లమ్స్. కాబట్టి ఇవాళ హౌస్ లో ఇంత పెద్ద బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు, మనకి తో ట్రేడ్ డీల్ జరిగినప్పుడు, యుఎస్ తో జరిగినప్పుడు, యుఎస్ మనని దాదాపుగా ఒక 7-8 months నుంచి అనేక సందర్భాల్లో ఇండియాని ఏదో తక్కువ చేసి మాట్లాడినట్టుగానో, భయపెడుతూ మాట్లాడినట్టుగానో, మీరు ఇలా చేస్తేనే మేము మీతో ట్రేడ్ చేస్తాం అన్నట్టుగానో ట్రంప్ గారు అనేక స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అన్ని స్టేట్మెంట్స్ ను కూడా తట్టుకుని ప్రధానమంత్రి గారు ఇవాళ కూడా ఒక్క చోట కూడా ఓపెన్ గా మాట్లాడకుండా, డిప్లొమాటిక్ గా ఎంతవరకు చేయాలో, ఏం చేయాలో, ఎలా చేస్తే భారతదేశం ఎజెండా ఫుల్ఫిల్ అవుతుందో చూసుకున్నారు. కాబట్టి ఇవాళ అమెరికా కూడా దిగి వచ్చి మనకి మిగతా దేశాల కంటే తక్కువ టారిఫ్ రేట్స్ తోటి 18% తోటి డీల్ కుదుర్చుకుంది అంటే అది మన వాళ్ళ డిప్లొమాటిక్ రిలేషన్స్ లో ఉన్నటువంటి చాకచక్యం అనుకోవాలి. నాట్ ఓన్లీ డిప్లొమసీ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ వాక్యూమ్. ఇంత పెద్ద దేశంలో జరుగుతున్న అన్నిటి ఫలితమే డిప్లొమసీలో రిఫ్లెక్ట్ అవ్వాలి.
ఈ దేశంలో ఏం ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో, ఈ దేశంలో పొలిటికల్ విల్ ఎలా ఉందో, ఈ దేశానికి ఫ్రెండ్స్ ఎవరో, ఫోర్స్ ఎవరో, ఎలాంటి అలయన్సెస్ లోకి ఈ దేశం వెళ్ళగలదో, వెళ్ళటానికి ప్రపంచం ఆహ్వానిస్తుందో, ఇదంతా కూడా ట్రంప్ గారికి అర్థం కావడానికి కొంత టైం పట్టి ఉండొచ్చు. లేదా వాళ్ళు ఆర్మ్ ట్విస్ట్ చేస్తే ఏమవుతుందని ట్రై చేసి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ మనకి రిజల్ట్ అయితే పాజిటివ్ గానే వచ్చింది కదా. ఐ థింక్ ఇట్స్ ఎ విన్ ఫర్ ఇండియన్ ఫారిన్ పాలసీ. సర్టన్లీ సార్. ఇండియన్ గ్లోబల్ కామర్స్ లో మనం డెఫినెట్ గా ఇవాళ అమెరికాతో ఏమి గొడవ పడకుండా, అమెరికాతో ఓపెన్ గా మనం ఎక్కడ విభేదించినట్టు కానీ, ఫైట్ చేస్తున్నట్టు కానీ, ఇంకోటి కానీ మనం ఎక్కడ చేయలేదు. అన్నీ చేసిన ట్రంప్ గారే వెనకడిగేశాడు. ఎందుకు? భారతదేశం మీద గౌరవమా? భారతదేశం అంటే మీకు కొత్తగా కొన్ని విషయాలు తెలిసినాయా? లేదా భారత పాలసీ నీకు ఇప్పుడు అర్థమైందా? వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, దాన్ని మనం గౌరవించుకుంటే మన దేశానికి ఇంకా మన ప్రపత్తి పెరుగుతుంది. ఇప్పుడు ఈ సందర్భంలో అదేదో పెద్ద విషయం కాదు, అమెరికన్ డీల్ పెద్ద విషయం కాదు, EU డీల్ పెద్ద విషయం కాదు అనేది అదే కదా రాహుల్ గాంధీ గారు చెప్పాలనుకున్నది. దానికంటే ఇంపార్టెంట్ది ఒక టాక్టికల్ విషయంలో ఏం జరిగింది, ఒక మిలిటరీ లీడర్షిప్ లో తీసుకున్న డెసిషన్ మీద ఏం జరిగింది అన్నది ఎవరో పబ్లిష్ చేయబోయే పుస్తకంలో నుంచి ఎవరో లీక్ చేసి ఏదో మ్యాగజైన్ పేపర్ లో రాస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అబ్జెక్ట్. ఏది ఇలాంటి చెత్త జరుగుతుందండి, దీన్ని మనం PRBలో పెట్టాలి, PRB షుడ్ బి టైటెన్. ఇలాంటి గాసిప్ ప్రజల్లోకి రాకూడదు. ఇట్ విల్ ఎఫెక్ట్ ద స్టేచర్ ఆఫ్ అవర్ మిలిటరీ, స్టేచర్ ఆఫ్ అవర్ కంట్రీ అని చెప్పేసి 0 hour లో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి కూర్చోవాలి ఆయన. దట్ వుడ్ హ్యావ్ మేడ్ హిమ్, ఆయన స్టేచర్ పెరిగేది. ఎక్సలెంట్. మీరు అసలు లేని దాన్ని, ఉన్నదో లేదో తెలియని దాన్ని ఏ ఇంట్రెస్ట్ తో రాస్తారా లేదా, PRB దాన్ని ఒప్పుకుంటుందా లేదా, ఫైనల్ గా అది ఎడిట్ అయిపోద్దా, పబ్లిక్ లోకి వస్తుందా రాదా, ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటిని దాటి మీరు డైరెక్ట్ గా పార్లమెంట్ లోకి అదేదో ఇట్ ఈస్ కాస్ట్ ఇన్ స్టోన్, దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ఇదేదో జరిగిపోయింది, మిలిటరీలో ఏదో జరిగిపోతుంది, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, నరేంద్ర మోడీ గారు పట్టించుకోవటం లేదు అన్న విధంగా మీరు పార్లమెంట్ లోకి తీసుకురావాలని ట్రై చేస్తే డెఫినెట్ గా వాస్తవం గారు మీరు అంటున్నటువంటి అభిప్రాయాలే వస్తాయి. ఇంకోటి ఏంటంటే మనం ఇవాళ చేస్తున్న డిస్కషన్ లో కూడా వాట్ ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ ఈస్, మనకి అభిప్రాయాలు ఉంటాయి, మనకి లిమిటేషన్స్ ఉంటాయి. అనాలోచనగా మనం కూడా కొన్ని మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది. మన బ్యాక్గ్రౌండ్ బట్టి ఇంకొకళ్ళు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది, రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, మళ్ళీ అపోజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏ విషయాలు చర్చకు రావాలి, ఏ విషయాలు చర్చకు రాకూడదు ఇన్ ద పబ్లిక్ డొమైన్ అన్నది మనం కాపాడుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, మిలిటరీ లీడర్స్ అది ఎంత ఇంపార్టెంటో, మిలిటరీ లీడర్స్ లో ఏమన్నా పొరపాట్లు జరుగుతాయేమో, అది ఆ మిలిటరీకి, ఆ దేశానికి, మన దేశానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టే దానికి ఒక ప్రాసెస్ పెట్టుకున్నారు. మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే ఎలా చెప్పాలి, ఏ ఫోరంలో చెప్పాలి, ఏ ఫామ్ లో చెప్పాలి, ఒకవేళ మీరు బుక్ రూపంలో చెప్పాలనుకుంటే మీరు ఆ పెన్షన్ రూల్స్ లో పెట్టారు. పెన్షన్ రూల్స్ ఎందుకు పెట్టారు? సర్వీస్ రూల్స్ కంటే పెన్షన్ రూల్స్ మీకు లైఫ్ లాంగ్ గా అప్లై అవుతాయి కాబట్టి వెరీ ట్రూ. కాబట్టి సివిల్ సర్వెంట్స్ అందరూ కూడా వాళ్ళు చనిపోయేంత వరకు కూడా వాళ్ళు దే హ్యావ్ టు ఆనర్ ద సిస్టమ్, దే హ్యావ్ టు ఫాలో ద గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేశారు? మీరు, నేను కాదు కదా. విత్ ద ఇన్ఫైనైట్ విజ్డమ్ ఆఫ్ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఇలాంటి గైడ్ లైన్స్ వస్తాయి. ఆ ఇన్ఫైనైట్ విజ్డమ్ ఆఫ్ ద పార్లమెంట్ మనం రెస్పెక్ట్ చేయాలి. ఈ రూల్ ఎందుకు ఉంది అంటే మరి పార్లమెంట్ చేశారు. అది ఎందుకుంది, అది నాకు నచ్చదు అని మీకు అనిపిస్తే, దాన్ని మార్చాలని మీకు అనిపిస్తే, యూ ఫాలో ద ప్రాసెస్. కాన్స్టిట్యూషన్ మీకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకుని, పార్లమెంట్ రూల్స్ మీకు ఇచ్చిన అవకాశాలను వాడుకుని దాన్ని మీరు మార్చడానికి ట్రై చేయండి. మార్చండి. మార్చే అవకాశం మనం ఇచ్చుకున్నాం కాబట్టి డెఫినెట్ గా మార్చండి. అంతేగాని ఉన్న రూల్ ని నేను లెక్క చేయను, ఇది నాకు నచ్చలేదు కాబట్టి నేను లెక్క చేయను, ఐఎమ్ అగ్నెస్ట్ దిస్ కాబట్టి నేను లెక్క చేయను అంటే ఐ థింక్ దట్స్ రాంగ్. That's wrong for right. Thank you, Samsra garu. Thank you. Any civil servant, any politician, any leader of military also. రైట్ అండి. థ్యాంక్ యూ సాంబశివరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కల్నల్ వీవీరావు గారు, శేషాద్రిరావు గారు అండ్ లింగం రామప్రసాద్ గారు, అందరికీ ధన్యవాదాలు. క్లోజింగ్ రిమార్క్స్ సాంబశివరావు గారివి చాలా దే హ్యావ్ టు బీ ఫాలోడ్ అండి. చాలా స్పష్టంగా చెప్పారు. ఒక అంశం వివాదాస్పదమైనప్పుడు దాని మీద మాట్లాడేప్పుడు మనకున్న నేపథ్యాల కారణంగా కొన్ని అభ్యంతరాలు, కొన్ని అబ్జర్వేషన్స్ కూడా వస్తాయి. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఆచితూచి మాట్లాడాలి. ప్రత్యేకించి యూనిఫామ్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు
అలాగే యూనిఫామ్ సర్వీస్కి సంబంధించిన అంశాలని పార్లమెంట్లో ప్రస్తావించేప్పుడు రాహుల్ గాంధీ లాంటి నాయకులు రేపో మాపో ఆయన భారతదేశ ప్రధానమంత్రి కావాలని కాంగ్రెస్ పార్టీ ఊవిళ్ళూరుతోంది. దానికి తగ్గట్టుగా ఆయన డిజైన్ చేసి రీడిజైన్ చేసుకోవటం, రీఫ్రేమ్ చేసుకోవటం అవసరం అనేది తెలుస్తున్నా కూడా ఎందుకనో ఇగ్నోర్ చేస్తున్నారు. ఒక సీరియస్ పాలిటిక్స్ నడపాలన్న ధ్యాస, అభిలాష ఆయనకి లేకపోవటం అనేది, ఆ డెర్త్ ఏంటనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్న క్రమంలో ఇలాంటి వివాదాస్పద అంశాలు అండ్ భారతదేశ ఖ్యాతిని, కీర్తిని బీలిటిల్ చేసే అంశాలని ఆయన సభలో ప్రస్తావించకుండా ఏమన్నా నేరుగా హోంమంత్రి గారితోటో, డిఫెన్స్ మినిస్టర్ గారితో వెళ్ళొచ్చు. ఆ మాటకు వస్తే ఆయన అపాయింట్మెంట్ అడిగితే ప్రధానమంత్రి ఇస్తారు, వెళ్ళి కూర్చొని మాట్లాడచ్చు. ఈజ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్. దేశంలో ఉన్న ప్రజలందరి గొంతుకు ఆయన. ఆ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటారు.